మనం ఈరోజు సలేశ్వరంలో ఉన్నాం. సో సలేశ్వరం లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నాకంత ఒక 1.5-2 అవర్స్లో దర్శనం జరిగింది. జనాలు చాలా తక్కువగా ఉండే. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లలో కానీ వచ్చిన న్యూస్ వల్ల, ఈ పబ్లిసిటీ వల్ల సలేశ్వరంకి ఈసారి 3-4 రెట్ల జనం ఎక్కువ వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనాలు ఇంత ఎక్కువ రావడం వల్ల తొక్కిసలాట కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఈ తొక్కిసలాట జరుగుతున్నందుకు ఇంకా మనకు దర్శనం కావడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. అందుకే నేను కూడా దర్శనం కాకుండానే బయటనే రిటర్న్ అవుతున్నా నేను. సో ఒకరు వెళ్తే ఒకరు రిటర్న్ పోవాల్సిందే అన్నమాట. అటు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు మీరు, కిందకి కొద్దిగా ఏదన్నా తేడా వచ్చినా కానీ ఆ లోయలకు పడిపోవడం జరుగుతుంది. అంత జాగ్రత్తగా రావాలి. సో అందుకే దీన్ని తెలంగాణ దక్షిణ అమర్నాథ్ యాత్ర అని అంటారు దీన్ని. సో జనాలు అనేది ఇంత 24 అవర్స్ దర్శనం ఇక్కడ. ఓన్లీ 3 డేసే కాబట్టి 24 అవర్స్ దర్శనం ఉంటుంది. కంటిన్యూస్ జనం వస్తూనే ఉంటారు అన్నమాట.